అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే సైదాపురం ఎంఆర్ఓ ఏదైతే గత 15 సంవత్సరములుగా గిరిజనులు అందులోన యానాదులు సాగు చేసుకుంటున్నటువంటి పొలాలకు నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి వేధింపులకు గురి చేశారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే గిరిజన యానాది కులస్తుడు యాటగిరి శివయ్య ఈ యొక్క ఎంఆర్ఓ విఆర్ఓ వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొంది నిన్న ఇంటికి వచ్చారు. అందుకని మేము రెవెన్యూ అధికారులని ఎంఆర్ఓ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు ఏదైనా ఉంటే చట్ట ప్రకారం పోవాలి, చట్ట ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాలి. అలా కాకుండా ప్రభుత్వంలో ఏదైతే గిరిజనుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, సైదాపురం ఎంఆర్ఓ ఏదైతే క్వార్జీ తెల్లరాయి యజమానులతో కుమ్మక్కయ్యి గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. దీనిని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే వెంకటేశ్వర నాయుడు ఏం చౌదరి ఆయన హర్ష చౌదరి ఏం సంబంధం గిరిజనుల పొలానికి అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే గిరిజనులను వెనక ఉండి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి హర్ష చౌదరి మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే ఈ హర్ష చౌదరి ఎంఆర్ఓ గారితో ఎన్నిసార్లు మాట్లాడాడు, ఎన్ని గంటలు మాట్లాడాడు, అందుకు సంబంధించినటువంటి కాల్ డేటా కూడా బయటికి తీయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఈ యొక్క కమ్మవారిపల్లిలో వందలాది ఎకరాలు వందలాది మంది ఏదైతే పేదలు సాగు చేసుకుంటున్నారో అందులో పెత్తందారులు ఉన్నారు, ఇతరులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి యానాదులు సాగు చేసుకున్నటువంటి పొలాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళు యానాదులను ఇబ్బందులు గురి చేయడాన్ని వేధింపులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ఏదైతే జిల్లా కలెక్టర్ గారు స్పందించి గిరిజన వ్యతిరేకి అయినటువంటి సైదాపురం ఎంఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే మీరు ప్రజాప్రభుత్వంలో అందులోన గిరిజనుల మీద కక్ష సాధింపులకు పాల్పడ్డాన్ని మేము సహించేటువంటి పరిస్థితి లేదని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు సైదాపురం ఎంఆర్ఓ గారిని ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ యొక్క మండలంలో వందలాది ఎకరాలు ఆక్రమణకు గురున్నాయి, వందలాది మంది పొలాలు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చేటువంటి ధైర్యం మీకుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు అలాంటి ధైర్యం ఉంటే అందరికీ నోటీసులు ఇవ్వండి. అట్లా కాకుండా అమాయకులైనటువంటి గిరిజనుల మీద మీరు కక్ష సాధింపులకు పాల్పడతామంటే ఊరుకునేటువంటి ప్రశ్నే కాదని చెప్పి ప్రశ్నే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఎంఆర్ఓ గారు మీరు ఒక గిరిజన మహిళ అయి ఉండి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొంది ఏదైతే అదే కులంలో ఉన్నటువంటి ఆ యొక్క కులాలకు వ్యతిరేకంగా మీరు యాక్షన్ తీసుకోవటం, ఏదైతే యానాదుల్ని మీరు వేధింపులకు గురి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేసేంత వరకు కూడా మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది. త్వరలో మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం గిరిజనుల్ని యానాదుల్ని పెద్ద ఎత్తున సమీకరించి అవసరమైతే మొత్తం సౌదాపురం ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉన్నాం, మీరు ప్రభుత్వ అధికారిగా వ్యవహరిస్తారా లేకపోతే రాజకీయ నాయకులుగా వ్యవహరిస్తారా మాకు అర్థం కావట్లేదు. మీకు జీతం ఇచ్చేది ఎవరు? ప్రభుత్వ అధికారిగా మేము కట్టేటువంటి పన్నుల నుంచి మీకు జీతం ఇస్తూ ఉంటే మీరు రాజకీయ నాయకులాగా వ్యవహరిస్తారా? ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, మీ తీరు మార్చుకోకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేయించేంత వరకు యానాదుల సంక్షేమ సంఘం వదిలిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.